Hi, welcome to my channel. Today further versus further కి డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ FARTHER అని ఉంది, ఇక్కడ FU, ఇక్కడ A ఉంది, ఇక్కడ U ఉంది. ఈ టూ లెటర్స్కే మీనింగ్ మొత్తం చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం FARTHERకి మీనింగ్ చూద్దాం. FARTHER ఫర్దర్కి మీనింగ్ ఫిజికల్ డిస్టెన్స్. ఓకేనా, ఫిజికల్ డిస్టెన్స్ తెలుగులో భౌతిక దూరం, ఎక్కువ దూరం అని అర్థం. ఎక్కువ డిస్టెన్స్ గురించి మాట్లాడితే ఫర్దర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, హీ వాక్డ్ ఫర్దర్ దెన్ ఐ ఎక్స్పెక్టెడ్. అతను నేను ఊహించిన దానికంటే ఎక్కువ దూరం నడిచాడు అని అర్థం. దూరం గురించి మాట్లాడండి కాబట్టి ఫర్దర్ యూజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ FURTHER. ఈ ఫర్దర్కి మీనింగ్ ఏంటిదంటే ఫిగరేటివ్ డిస్టెన్స్ మీన్స్ అదనపు సమాచారం, అభివృద్ధి, ప్రగతి గురించి మాట్లాడినప్పుడు FURTHER అని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటిదంటే వీ నీడ్ టు డిస్కస్ ఫర్దర్ డీటెయిల్స్. ఇక్కడ మనము అదనపు సమాచారం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి FURTHER అని యూజ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ వన్ లెటర్ తోటే మీనింగ్ చేంజ్ అయింది. సో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనకు ట్రిక్ ఏంటిదంటే ఇక్కడ మనకు ఫర్దర్లో FAR అని ఉంది. ఫర్ అంటే దూరం కదా, దూరం కాబట్టి మనం థింక్ డిస్టెన్స్ అని గుర్తుంచుకోవాలి. డిస్టెన్స్ గురించి థింక్ చేస్తున్నామని గుర్తుంచుకోండి FAR వచ్చినప్పుడు. ఇక్కడ ఈ ఫర్దర్లో మనకు FU ఉంది కదా, ఈ FU ఉంది కాబట్టి ఫ్యూచర్ డీటెయిల్స్, ఫ్యూచర్ ప్రోగ్రెస్ ఆర్ మోర్ డీటెయిల్స్ అని గుర్తుంచుకోండి. మీన్స్ అదనపు సమాచారం, అభివృద్ధి, ప్రగతి, ఇన్ఫర్మేషన్ గురించి అలా మాట్లాడినప్పుడు ఈ FURTHER అని యూజ్ చేయాలి. డిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు FARTHER అని యూజ్ చేయాలి. ఇవి మనకు ఎర్రర్ డిటెక్షన్లో ఇట యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.